పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంతకవేటి ఎంపీడీఓ సురేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రణాళికలు అమలుపై విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవేటి ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు 15వ ఆర్థిక సంఘ ప్రకారం గ్రామాల్లో తాగునీటి పారిశుధ్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా గ్రీన్ అంబాసిడర్ కార్మికులతో ప్రతిరోజు గ్రామాన్ని శుభ్రం చేయాలన్నారు. మహిళలు, బాలలు, దివ్యాంగుల సమస్యలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓఎస్ రఘునాథాచారి, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో మనకి ఎలా ఉండేదంటే మనం ఏం చేసినా ప్లాన్ అనేది ఎప్పుడు అయిపోయింది. లాస్ట్ టైం ఏంటైంది, ఎప్పుడు చేసిన తర్వాత ఎంఓపిఆర్ అంటే న్యూఢిల్లీ వాళ్ళు దాన్ని రివర్ట్ చేసినప్పుడు మనం ముందు రెక్టిఫికేషన్ ఇచ్చాము. ఈసారి ఆ ప్రొవిజన్ ఉండదు. మనం ఒకసారి ఏ ప్లాన్ చేసి పంపించామో ఆ ప్లాన్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత రెగ్యులేషన్ శానిటేషన్ అనేది పంచాయతీలో ప్రాథమిక బాధ్యత. అటువంటి శానిటేషన్ వర్కర్కి ఇవ్వాల్సిన జీతాలు అనేవి ఆ 30 రూపాయల నుంచి ఇవ్వాలి. లేదా మీ హెచ్ఓపీ షెడ్ ఏదైనా రిపేర్ చేయించుకోవాలన్నా, లేకపోతే మీ తాలూకా అక్కడ కాలువలు తీయించాలన్నా సరే ఆ శానిటేషన్ వర్క్స్ అనేది ఆ 30 రూపాయలు. అంటే 100 రూపాయలు మీకు కానీ ఒక పంచాయతీకి ఇండియన్ ఫైనాన్స్ లో గ్రాంట్ వచ్చినట్లయితే ఒక 30 రూపాయలు తీసుకెళ్లి మంచినీటి సదుపాయానికి సంబంధించిన అంశాలు మీకు కల్పించవలసి వస్తుంది. ఒక 30 రూపాయలకు సంబంధించి ఖచ్చితంగా 30 రూపాయలు శానిటేషన్ వర్క్సే. శానిటేషన్ నుంచి మనకు 30 రూపాయలు అంటే మీకు 100 రూపాయలు ఖచ్చితంగా 30 రూపాయలు పంచాయతీలో శానిటేషన్ అభివృద్ధి చేయాలి. మిగతా 40 రూపాయలు ఉందనుకోండి, అది మీ వర్క్స్ సీసీ రోడ్ వేసుకోవచ్చు, డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఆ 40